నమస్కారం. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. మనం కొద్ది కాలం క్రితం ఒక వీడియో చేసాం. ట్రంప్ వస్తే భారతదేశానికి మేలు జరగబోతోంది, ఇంకా మోడీకి కొద్దిగా పవర్స్ రాబోతున్నాయి, అంటే ఇంటర్నేషనల్ వైడ్గా పవర్స్ రాబోతున్నాయి అని ఒక వీడియో చేసాం చాలా కాలం క్రితం. అంటే ట్రంప్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు. ఇప్పుడు ఆ వీడియో గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ట్రంప్ రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేశాడు, బంగ్లాదేశ్ను మోడీ చూసుకుంటాడు అని. అయితే మోడీ రీసెంట్గా జరిగిన పర్యటన కూడా మనకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో ఆమె లేటెస్ట్గా కొన్ని కామెంట్స్ చేసింది. దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అది డిస్కస్ చేయడానికి మనతో పాటు జయసింహ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, షేక్ హసీనా ఇప్పటి వరకు నోరు మూసుకొని ఏమీ తెలియనట్టు సైలెంట్గా భారతదేశానికి వచ్చి తలదాచుకొని, ఇప్పుడు ఆమె నోరు విప్పడానికి గల కారణం ఏంటి? అసలు ఆమె మాట్లాడిన మాటలు కూడా ఏంటి? షేక్ హసీనా ఏమన్నారంటే వాళ్ళ భర్తలు చనిపోయిన స్త్రీలు ఎవరైతే ఉంటారో విడోస్, వాళ్ళతో ఆన్లైన్ జూమ్ ద్వారా మాట్లాడింది. యూరోప్లో ఉన్న అవామీ లీగ్కి సంబంధం. అవామీ లీగ్ అంటే షేక్ హసీనా వాళ్ళ పార్టీ అనమాట. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ అనేది 2024 ఆగస్టు 5కు ముందు వరకు కూడా అధికార పార్టీ. ఆగస్టు 5న సంక్షోభం ఏర్పడి గంటల వ్యవధిలో షేక్ హసీనా మన దేశానికి పారిపోయి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆర్మీ, మొహమ్మద్ యూనస్, అక్కడున్న జిహాదీ మూకలు అందరూ కలిసి ప్రతిపక్షం అవామీ లీగ్కి వ్యతిరేకంగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏదైతుందో వాళ్ళు, ఖలీదా జియా, వీళ్ళందరూ కలిసిపోయి షేక్ హసీనాని చంపేసే పరిస్థితి వస్తే ఆమె ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మన దేశానికి వచ్చింది. వచ్చిన తర్వాత పెద్దగా ఎప్పుడు మాట్లాడలేదు. 1-2 సార్లు మాట్లాడింది, మధ్యలో ఆమె కూడా మాట్లాడింది. కానీ పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా హార్డ్ కోర్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా మామూలుగా ఉంది. అండ్ ఇండియాలో కూడా ఇప్పుడు ఆమె ఎక్కడుంది ఏంటి అనే విషయం ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆమె ప్రాణాలకు ప్రమాదం కాబట్టి అన్డిస్క్లోజ్డ్ లొకేషన్లో ఉంటుంది ఆమె. అయితే ఇప్పుడు తాజాగా జరిగింది ఏంటంటే, యూరోప్లో ఉన్న ఒక అవామీ లీగ్కి సంబంధించిన ఒక నాయకుడు, అతను కూడా బంగ్లాదేశ్లో లేడు, యూరోప్లో ఉన్నాడు. అక్కడి నుంచి లైవ్ ఏర్పాటు చేశాడు, జూమ్ లైవ్ ఏర్పాటు చేస్తే బంగ్లాదేశ్లో ఉన్న ఒక 4 షేక్ హసీనా పార్టీకి సంబంధించిన స్త్రీ నాయకులు, అంటే మహిళా నేతలు అనుకోవచ్చు, లేదంటే వాళ్ళ భర్తలు షేక్ హసీనా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. అయితే ఈ గొడవల్లో వాళ్ళు చనిపోవడం జరిగింది దురదృష్టవశాత్తు. ఆ చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నాయకులు, వాళ్ళ యొక్క భార్యలు 4తో కూడా ఇవే ఆన్లైన్లో మాట్లాడడం జరిగింది. మాట్లాడి వాళ్ళకు భరోసా ఇచ్చింది. ఏంటి అంటే, నేను త్వరలో తిరిగి వస్తాను, వచ్చి మీకు జరిగిన నష్టానికి పూడ్చే ప్రయత్నం చేస్తాను వీలైనంత అని చెప్పింది. అయితే ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ, అంటే షేక్ హసీనా భారతదేశానికి వచ్చేసిన తర్వాత అవామీ లీగ్ యొక్క నాయకులు, అవామీ లీగ్ విద్యార్థి సంఘం యొక్క విద్యార్థులు, అట్లనే సామాన్య ప్రజలు, బంగ్లాదేశ్లో ఉన్న సామాన్య ప్రజలు, మైనారిటీ హిందువులు, ఇంకొంతమంది బౌద్ధులు, క్రిస్టియన్లు, వాళ్ళ మీద కూడా దాడులు జరిగినాయి. ఈ విధంగా మొహమ్మద్ యూనస్ అనేవాడు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున గొడవలు జరిగి చాలామందిని జైల్లో పెడుతున్నారు. ఇస్కాన్ స్వామీజీని కూడా జైల్లో పెట్టిండు కదా. ఈ విధంగా మానవ హక్కుల ఉల్లంఘన పెద్ద స్థాయిలో జరుగుతుంది. ఎవరెవరైతే ఈ ఘర్షణల్లో, గొడవల్లో, మొహమ్మద్ యూనిస్ ప్రభుత్వం చేసిన దాడులలో, అలాగే అక్కడున్న జిహాదీ మూకలు చేస్తున్న దాడులలో ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళందరినీ మార్టియర్స్ అన్నారు షేక్ హసీనా. అంటే అమరులు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు అని పేర్కొన్నారు ఆమె. వీళ్ళల్లో కొంతమంది పోలీసులు ఉన్నారు, ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే షేక్ హసీనాకు దగ్గరగా మెలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. సో ఈ క్రమంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు ఇంకెవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వాళ్ళందరూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులు. వాళ్ళకు నష్టం చేసిన వాళ్ళ మీద నేను వచ్చిన తర్వాత పగ తీర్చుకుంటాను, ప్రతీకార చర్యలు ఉండబోతున్నాయి అని చెప్పిందనమాట. ఇది చాలా క్లియర్ చేంజ్. ఇంతకు ముందు ట్రంప్ రాకముందు భారతదేశంలోనే ఉంది, జనవరి 20 కంటే ముందు కూడా షేక్ హసీనా మన దేశంలోనే ఉంది, శరణార్థిగా మన దగ్గర ఉంటుంది. కానీ ఈ పొలిటికల్ అసైలంలో ఉన్న టైంలో, ట్రంప్ లేనప్పుడు, జో బైడెన్ ఉన్నప్పుడు షేక్ హసీనా వాయిస్ ఇట్లా లేదు. ఎందుకంటే ఫ్యూచర్ పైన క్లారిటీ లేదు, ఎప్పుడు ఏం జరుగుతుందో ఆమెకు కూడా తెలియదు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఏంటంటే, ఈ బంగ్లాదేశ్ గొడవ మొత్తం చేతులు వదిలేసుకున్నాడు అతను. అమెరికా చేతులు కడిగేసుకుంది. యాక్చువల్గా అసలు బంగ్లాదేశ్లో గొడవ ఎందుకు మొదలైంది?
జో బైడెన్ అండ్ డీప్ స్టేట్, జార్జ్ సోరోస్ వీళ్ళందరూ కలిసి దాంట్లో వేలు పెట్టారు. పెట్టి అక్కడున్న షేక్ హసీనా ప్రజల చేత ఎన్నుకోబడ్డ షేక్ హసీనాని తరిమేసి నోబెల్ అవార్డు సంపాదించుకున్నాడు కాబట్టి వాడు ఎక్కడనో ప్యారిస్ నుంచి తీసుకొచ్చి ఆ మొహమ్మద్ యూనిస్ అనేవాడిని గద్దెనెక్కించి కూర్చోబెట్టారు. వాడు ప్రజల చేత ఎన్నుకోబడ్డవాడు కాదు. పోనీ పాలనా అనుభవం ఉందా? అది లేదు. ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు, ఏమీ తెలియకున్నప్పటికీ తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు అంటే అమెరికా తొత్తు కాబట్టి. ఇక్కడ అమెరికా అంటే ట్రంప్ ఉన్న అమెరికా కాదు, జో బైడెన్ ఉన్నప్పటి అమెరికా. ఈ అమెరికాకి రకరకాల, అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా జరుగుతుంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఆ అనవసర ఖర్చులన్నింటినీ తీయించేస్తున్నాడు కదా. యుఎస్ సైడ్ అనేది బ్యాన్ చేసేసాడు ట్రంప్. ఈ క్రమంలో ఒక బయటపడ్డది ఏంటంటే, భారతదేశంలో ఎన్నికలను ప్రభావితం చేసి పోలింగ్ బూత్లకు వచ్చి ఓట్లేసే వాళ్ళ సంఖ్య పెంచడం కోసమని 21 మిలియన్ అమెరికన్ డాలర్స్ని అమెరికా ప్రభుత్వం వెచ్చించింది జో బైడెన్ టైం. అంటే మొన్న 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా ఈ డబ్బులు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఓటర్ టర్న్అవుట్ అన్నారు. ఓటర్ టర్న్అవుట్ అంటే ఏంటి? ప్రజలు ఇంట్లోంచి బయట వచ్చి ఓట్లు వేయాలి. ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చి వేయిస్తారు? ఎవరు వచ్చి ఓట్లు వేస్తే మోడీ ఓడిపోతారో వాళ్ళందరినీ తీసుకొస్తారు. మైనారిటీలు కావచ్చు, ఇతరత్ర ఎవరైనా సరే కావచ్చు. ఈ విధంగా భారతదేశ ఎన్నికల ప్రక్రియలో వేలు పెట్టింది అమెరికా. ఇటువంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చాలా చోట్ల చేస్తూ ఉంటుంది అమెరికా. ఎందుకు అంటే తన స్వార్థం కోసం, లేదంటే అమెరికన్ డీప్ స్టేట్కి ఉండే వ్యాపార లాభాల కోసం. అట్లా బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనాని పక్కకు తొలగించింది ఎందుకు అంటే, ఒకటి అక్కడ తమ సైనిక స్థావరం ఏర్పాటు చేసుకుందామని. ఆ సైనిక స్థావరం ఏర్పాటు చేసుకోవడం ద్వారా మణిపూర్ లాంటి అల్లర్లని ప్రేరేపించి ఇండియాని డిస్టర్బ్ చేయడం కోసం, వీలైతే నార్త్ ఈస్ట్ ఇండియాని, ఈశాన్య భారతదేశాన్ని ముక్కలు చేయాలని చూడడం. ఇవన్నీ కాకుండా అటు చైనాకి కూడా, బంగ్లాదేశ్లో అమెరికన్ సైనికులు ఉంటే ఏంటి, చైనాకు కూడా చెక్ పెట్టచ్చు, ఇటు ఇండియాని కూడా ఒక ఆట ఆడుకోవచ్చు. ఇటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచన జో బైడెన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్కి ఇటువంటి సమస్యలు పెద్ద ఇంపార్టెంట్ కాదు. ట్రంప్కి తైవాన్ సమస్య ఉంది, ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య ఉంది, యుక్రెయిన్ రష్యా సమస్య ఉంది. అవి సాల్వ్ చేసినాక మనవాడు పెట్టుకున్నది ఏంటి, టారిఫ్లు వేస్తాను, లేకపోతే గ్రీన్లాండ్ నాదే అంటాడు. ఆయన ప్రిఫరెన్సెస్ వేరే ఉన్నాయి, ఆయన చాయిసెస్ వేరే ఉన్నాయి. సో పనామా కెనాల్ మీద ఇవన్నీ రోజుకో గొడవ చేస్తున్నారు. కాబట్టి ట్రంప్ లిస్టులో బంగ్లాదేశ్ లేదు. అందుకే మొన్న ఏమన్నాడు, మోడీ అమెరికా పర్యటనలో ఇద్దరు కూర్చొని ప్రెస్ మీట్ అటెండ్ అయినప్పుడు ఏం చెప్పాడు, బంగ్లాదేశ్ సంగతి పిఎం చూసుకుంటారు అన్నాడు. పిఎం అంటే మోడీ, నరేంద్ర మోడీ చూసుకుంటారు అన్నారు. ఈ డైలాగ్ అయిపోయి అక్కడ నుంచి సీన్ కట్ చేస్తే, భారతదేశానికి మోడీ వచ్చి దిగిన వెంటనే షేక్ హసీనా ఇట్లా మాట్లాడడంలో ఆంతర్యం మనకు ఈజీగానే అర్థమైపోతుంది. ట్రంప్ బంగ్లాదేశ్తో నాకు సంబంధం లేదని చెప్పాడు, మోడీ చూసుకుంటాడని కూడా చెప్పేశాడు. మోడీ వచ్చి భారతదేశంలో దిగిన తర్వాత షేక్ హసీనా వాయిస్ మారింది, స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను తిరిగి వస్తానని చెప్పింది. కాబట్టి షేక్ హసీనాని బంగ్లాదేశ్ తిరిగి పంపించే పనిలో భారతదేశం ఉంది. అండ్ షేక్ హసీనా వెళ్ళి ఏదో మామూలుగా ఊరికే అక్కడ పోయి మళ్ళీ మొహమ్మద్ యూనిస్ తీసుకెళ్ళి జైల్లో పడేస్తే జైల్లో కూర్చోడానికి కాదు వెళ్ళేది, పరిపాలించడానికే వెళ్తుంది. అంటే మళ్ళీ ప్రధాని అవడానికే షేక్ హసీనా వెళ్తుంది. అందుకే ప్రధాని అవుతుంది నాన్న నమ్మకం ఆమెకు ఉంది. కాబట్టి ఏం చెప్తుంది, ఎవరినైతే ఇప్పుడు చంపారో ఆ చంపిన వాళ్ళందరి మీద నేను ప్రతీకార చర్యలు తీసుకుంటా అని చెప్తుంది. కాబట్టి ముందు బంగ్లాదేశ్లో చాలా యాక్షన్ జరగబోతుంది. అండ్ పర్టికులర్గా మొహమ్మద్ యూనిస్ అనేవాడికి చాలా కౌంట్ డౌన్ మొదలైంది. ఎట్లయితే షేక్ హసీనా దేశం వదిలి పారిపోయి వచ్చిందో, రాత్రి ఈ మొహమ్మద్ యూనిస్ అనేవాడు కూడా ఏ దుబాయ్కో, ప్యారిస్కో, అమెరికాకి అయితే వెళ్ళకపోవచ్చు, ట్రంప్ ఉన్నాడు కాబట్టి. యూరోపు, దుబాయ్, సౌదీ అరేబియా, అంటే మిడిల్ ఈస్ట్, యూరోప్, ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కడో ఒక దగ్గర తలదాచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే షేక్ హసీనా బంగ్లాదేశ్లో కాలుపెట్టినాక అక్కడే ఉంటే మొహమ్మద్ యూనిస్కి మూడినట్టే. అది ఆ విషయం వాడికి కూడా తెలుసు. కాబట్టి భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అని ఎదురు చూస్తున్నాడు ప్రస్తుతం. ఇప్పటికి కూడా ఇంకా దాడులు జరుగుతున్నాయి బంగ్లాదేశ్లో. ఇప్పుడు రైట్ నో పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు కూడా మొహమ్మద్ యూనిస్కి సమర్థిస్తున్న మతోన్మాద మూకలు ఏవైతున్నాయో వాళ్ళందరూ అవామీ లీగ్కి సంబంధించిన వాళ్ళని చాలామందిని చంపడము, దాడులు చేయడము, జర్నలిస్టులని కాదు, అట్లనే మైనారిటీ హిందువులని కాదు, ప్రొఫెసర్స్ అందరి మీద దాడులు చేస్తున్నారు. సో వీళ్ళు అరాచకం ఆగాలంటే ఖచ్చితంగా మోడీ, అజిత్ దోవల్ పెద్ద నిర్ణయం ఏదో తీసుకోవాలి. బట్ ఎప్పుడు తీసుకుంటారు అనేది చూడాలి. ఓకే అన్న, ఇంకొకటి, ఇప్పుడు మోదీ గారు, అజిత్ దోవల్ ఇట్లా ఇంటర్నేషనల్ ఇష్యూలు వాటి మీద ఉంటే, దేశంలో కొన్ని పనికిమాలిన గ్రూపులు, పనికిమాలిన రాజకీయ పార్టీలు చేసే పనులు, అంటే మనం ఎస్పెషల్లీ కేరళ తీసుకోవాలా,
హమాస్ కేరళలో ఒక ఫెస్టివల్ జరిగింది, వాళ్ళకి సంబంధించి ముస్లిం సంబంధించిన ఫెస్టివల్, ఉరుసు టైప్లో. ఆ ఫెస్టివల్లో ఏనుగుల పైన, పవిత్రమైన ఏనుగుల పైన హమాస్ లీడర్ల ఫోటోలు పెట్టి ఊరేగించారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు కేరళలో ఉన్న ముస్లింలలో చాలామంది, అంటే కేరళలో ఉన్న ముస్లింలు అందరూ ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తారని కాదు నా ఉద్దేశం, కానీ పరిస్థితి ఏంటంటే కేరళలో ఉన్న ముస్లింలని చాలా సంవత్సరాలుగా, చాలా దశాబ్దాలుగా రాడికలైజ్ చేస్తున్నారు. అంటే కేరళలో ఉన్న క్రిస్టియన్స్, హిందువులు ఒక పద్ధతిలో ఉంటే ముస్లింలు మాత్రం చాలా మతోన్మాదానికి లోనవుతున్నారు. మనకు ది కేరళ స్టోరీలో కనిపించింది కూడా అదే కదా. అయితే ఈ మధ్యకాలంలో జనవరి 29 ఆ ప్రాంతంలో సయ్యద్ అని ఒక వ్యక్తి ఇంటి మీద ఎర్నాకుళం ఏరియాలో 100 మంది పోలీసులు వెళ్ళి దాడి చేసి చుట్టుముట్టి పట్టుకున్నారు. అందులోంచి 27 మందిని అరెస్ట్ చేశారు. ఈ 27 మంది ఆ బిల్డింగ్లో రెంట్కుంటున్నారు. మొత్తం 27 మంది దగ్గర ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళందరూ బంగ్లాదేశీలే. ఒక ఇంట్లోనే 27 మంది బయట రావడము, ఆ 27 మంది బంగ్లాదేశీ ముస్లింలే. ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో ఎర్నాకుళము, మలప్పురము, అంటే కొన్ని కేరళలో కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో అవి ఇప్పటికే నాన్ కేరళ ప్రాంతాలుగా మారిపోయినాయి. ఎందుకు అంటే వీళ్ళు బంగ్లాదేశ్లో మొదలయ్యి అస్సాంలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ తలదాచుకొని అక్కడున్న బ్రోకర్ల ద్వారా ఆధార్లు సృష్టించి భారతదేశంలో ప్రయాణిస్తూ మెల్లగా కేరళకు చేరుకుంటున్నారు. కేరళలో ఈ సిపిఎం పార్టీకి సంబంధించిన కార్మిక సంఘం ఉంటుంది కదా, వాళ్ళు వీళ్ళని రిసీవ్ చేసుకొని తీసుకెళ్ళి ఉద్యోగాల్లో పెట్టి వాళ్ళకి అక్కడ సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, బంగ్లాదేశ్ నుంచి వచ్చినవాడు తక్కువ జీతానికే పనిచేస్తున్నాడు కదా, వ్యాపారస్తులు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. ఇచ్చినప్పుడు అసలైన కేరళ వాడు, ముస్లిం అయినా హిందూ అయినా, కేరళ ముస్లింకి కూడా నష్టమే. కేరళలో పుట్టి పెరిగిన ముస్లిం ఉంటాడు కదా, వాడి ఉద్యోగాన్ని బంగ్లాదేశ్ నుంచి వచ్చినవాడు తన్నుకుపోతున్నాడు. ఆ విధంగా కేరళలో ఈ బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, అక్రమంగా వచ్చిన వలసదారులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళది ఒక పెద్ద మాఫియా అయిపోయింది. వీళ్ళకు మసీదులు, అటు కమ్యూనిస్టులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఎట్లా సపోర్ట్ చేస్తున్నారంటే, ఇప్పుడు మనం ఉరుసు గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు తాజాగా జరిగింది అది ఏంటంటే, ఒక మసీదు వాళ్ళు చేసిన ఒక ఏమంటారు శోభాయాత్ర లాంటిది అనుకోవచ్చు. మన సంస్కృతంలో చెప్పుకుంటే ఒక శోభాయాత్ర లాంటిది. కాకపోతే అంత పాజిటివ్ విషయం కాదు. మత పిచ్చిని ప్రదర్శించడానికి వాడుకున్నారు ఆ ఈవెంట్ని. అది కేవలం భక్తితో చేసి ఉంటే బాగుండేది, కానీ చేయలేదు. దాంట్లో ఏనుగుల్ని పెట్టి మొత్తం 3000 మంది అటెండ్ అయ్యారు. ఈ 3000 మంది చూస్తుండగానే ఏనుగుల మీద వీళ్ళని ఎవరిని, మన పాలస్తీనాకు సంబంధించిన నాయకులు ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ఫ్లెక్సీలు, వాళ్ళ బ్యానర్లు ప్రదర్శించడం జరిగింది. ఎవరు, యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియే అండ్ హసన్ నస్రల్లా, వీళ్ళ ముగ్గురిని కూడా ఇజ్రాయెలే చంపింది. ఎప్పుడు, ఈ మధ్య కాలంలో అక్టోబర్ 7న యుద్ధం స్టార్ట్ చేసింది కదా, హమాస్ వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1400 మందిని తీసుకెళ్ళింది. ఆ తర్వాత 45,000 మందిని ఇజ్రాయెల్ చంపింది. ఇద్దరు పరస్పర దాడులు చేసుకున్నారు. అందులో ఇజ్రాయెల్ది పై చేయి అయింది, ఎందుకంటే టెక్నాలజీ, సైన్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి. హమాస్తో పాటు సాధారణ పాలస్తీనా, గాజాలో ఉన్న సాధారణ జనాల్ని కూడా చాలామందిని చంపడం జరిగింది. ఈ మొత్తం విషాదంలో ఈ పెద్ద పెద్ద నాయకులు నేను చెప్పిన ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ ముగ్గురితో కేరళలో ఉన్న వాళ్ళకి ఏం సంబంధం? వీళ్ళు తమ మసీదుకు సంబంధించిన ఏదో కార్యక్రమం నిర్వహించుకోకుండా ఏనుగు మీద వాళ్ళ బొమ్మలు ప్రదర్శించడం ఏంటి? పైగా కింద రాస్తున్నారు వాళ్ళ పేరు కింద, వీళ్ళు మా పెద్దలు, మేము వాళ్ళ వారసులమని కింద రాసుకుంటున్నారు. అంటే క్లియర్గా కేరళలో ఉంటున్నారు. అందులో సగం మంది బంగ్లాదేశీలు వస్తున్నారు. ఇక్కడున్న ముస్లింలు కూడా అతివాదంలోకి వైపు వెళ్ళిపోతున్నారు. ఇక్కడున్న ముస్లింలు, బంగ్లాదేశ్ ముస్లింలు అందరూ కలిసి పాలస్తీనా ముస్లింలకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. అంటే మీకు దేశం మీద దేశభక్తి ఏమి అక్కర్లేదు. ఇక్కడ ఉంటారు కానీ వేరే వాళ్ళ కోసం బతుకుతుంటారు. పైకి ఇక్కడున్న వాళ్ళని శత్రువులుగా చూస్తారు. ఎవరిని? సాటి హిందువుల్ని, క్రిస్టియన్లని, వీళ్ళందరూ. అక్కడ ఇప్పుడు మనం పాలస్తీనా నాయకుల ఫోటోలు చూపిస్తూ చేసిన కార్యక్రమంలో బుల్డోజ్ హిందుత్వ, జియోనిజం నశించాలి. జియోనిజం అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా మీద, వీళ్ళ మీద చేసే దాడుల్ని జియోనిజం అంటారు అనమాట. జియోనిజము, హిందుత్వ నశించాలని నినాదాలు చేస్తున్నారు వీళ్ళు. మీకేం సంబంధం? కేరళలో ఉన్న ముస్లింలకి ఎక్కడో జరిగే జియోనిజము, ఇజ్రాయెల్తో ఏం సంబంధం? అంటే భారతదేశానికి ఇజ్రాయెల్కి మధ్య సత్సంబంధాలు ఉన్నప్పటికీ వీళ్ళకి అవన్నీ అనవసరం. వీళ్ళకు కేవలం మతమే ప్రధానం. ఆ మతంలో కూడా పాలస్తీనా వాళ్ళు వచ్చి వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేసిండే ఎప్పుడన్నా? ఎప్పుడు చేయలేదు. కానీ వీళ్ళు మత పిచ్చితో వాళ్ళకి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇప్పుడు తాజాగా జరిగిన ఏనుగుల మీద పాలస్తీనా నాయకుల ఫోటోలు చూపించడం అనేది సిరీస్లో ఒకటి, ఇదేం కొత్తది కాదు.
ఇంతకు ముందు ఏం జరిగింది, కేరళ యూనివర్సిటీలో ఒక యూత్ ఫెస్టివల్ చేసింది. ఆ యూత్ ఫెస్టివల్కి పేరు కూడా పాలస్తీనా భాషలో ఉన్న పేరు తెచ్చి పెట్టుకున్నారు వీళ్ళు, పాలస్తీనాకు సంఘీభావం. కేరళలో జరుగుతున్న యూత్ ఫెస్టివల్, కేరళ యూనివర్సిటీది అది, కానీ పెట్టింది ఇక్కడ పేరు ఎక్కడో పాలస్తీనా భాషలో ఉన్న పదం తెచ్చి పెట్టుకున్నారు. దాని మీద వివాదం జరిగితే పేరు మార్చి మళ్ళీ కేరళ యూత్ ఫెస్టివల్ అని పెట్టిండు. అట్లనే ఇప్పుడు ఏనుగుల మీద బ్యానర్లు పెట్టిండు కదా, ఆ బ్యానర్లు పెట్టినప్పుడు అందులో పాల్గొన్న ముస్లింలు 3,000 మంది ఉన్నారు. సరే, కాంగ్రెస్ నుంచి ఒక నాయకుడు పాల్గొన్నాడు, అక్కడ ఉన్నాడు. పాలస్తీనా నాయకుల ఫోటోలు చూపిస్తున్నప్పుడు కాంగ్రెస్ నుంచి ఒక హిందూ నాయకుడు పాల్గొన్నాడు, కేరళ కాంగ్రెస్. అట్లనే కేరళ కమ్యూనిస్ట్ సిపిఎం పార్టీ నుంచి ఒక మంత్రి పాల్గొన్నాడు, అతను కూడా హిందువే. రాష్ట్ర క్యాబినెట్లో పినరాయి విజయన్కి దగ్గర మంత్రిగా ఉన్నవాడు అక్కడ పాల్గొన్నప్పుడు ఎదురుగా పాలస్తీనా వాళ్ళ నాయకుల ఫోటోలు చూపిస్తుంటే అక్కడ ఎందుకున్నాడు? అటు చెప్పాలి కదా, లేదా అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కదా కనీసం. అక్కడే ఉండి చప్పట్లు కొడుతూ కూర్చోవడం ఏంటి? అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇద్దరు కలిసి మతోన్మాదులకు సహాయం చేస్తున్నారు. ఎందుకు అంటే ఓట్ల కోసం. ఆ తర్వాత 2023లో ఇప్పుడు నేను చెప్పిన కేరళ యూనివర్సిటీ గొడవ 24లో జరిగింది. 23లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు కేరళలో. అక్కడ ఎల్ఈడి పెట్టి లైవ్ టెలికాస్ట్ ద్వారా పాలస్తీనా నుంచి ఒక నాయకుడిని మాట్లాడించారు. కేరళలో ఉన్న ముస్లింలు వీళ్ళు పాలస్తీనా నాయకుడు మాట్లాడితే వినడానికి ఏముంది? అది హమాస్. పాలస్తీనా నాయకుడు అంటే అక్కడ ఉన్న మామూలు రాజకీయ నాయకుడు కాదు. హమాస్ అనే ఒక ఉగ్రవాద నాయకుడు, ఉగ్రవాద సంస్థకు చెందిన నాయకుడు, వాడి స్పీచ్ 7 నిమిషాలు వినిపించింది వీళ్ళు ఇక్కడ. అంటే కేరళలో ఉండి అక్కడ వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారు వీళ్ళు. కేరళలో ఉన్న ముస్లింలు అందరూ ఇటువంటి వాళ్ళేనా అంటే ఇక్కడ కూడా అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు కదా, అందరు హిందువులు అందరు క్రిస్టియన్లు చెడ్డవాళ్ళు కానట్టు అందరు ముస్లింలు చెడ్డవాళ్ళు కాదు. కానీ కేరళలో ఉన్న మంచి ముస్లింలను పక్కన పెడితే వీళ్ళ సంఖ్య చెడు ఆలోచనలు, దేశ వ్యతిరేక ఆలోచనలతో ఉన్న వాళ్ళ సంఖ్య రోజు రోజు పెరుగుతుంది. అందుకు లేటెస్ట్ ఉదాహరణ నేను చెప్పిన హమాస్ నాయకుడితో స్పీచ్ ఇప్పించడము, కేరళ యూనివర్సిటీ ఫెస్టివల్కి తా పేరు పెట్టడము, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే వాళ్ళ ఫోటోలు ప్రదర్శించి సంఘీభావం చెప్తున్నారు. దీని మీద కేరళ కమ్యూనిస్టులు కానీ కేరళ కాంగ్రెస్ వాళ్ళు కానీ నోరెత్తలేదు. కేవలం కేరళ బీజేపీ వాళ్ళే నిరసన తెలపడము, కంప్లైంట్ ఇవ్వడం ఇవి చేస్తున్నారు అనమాట. అన్న ఇంకొకటి, ఇక్కడ మీరు ఇప్పుడు మాట్లాడితే కాంగ్రెస్ నాయకుడు అక్కడ పాల్గొన్నాడు, అది జరిగిందని చెప్పారు కదా. సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ అన్న కాంగ్రెస్ సీఎం రంజాన్ కొరకు కొన్ని రూల్స్ తీసుకొచ్చాడనమాట. ఇప్పుడు బయట సౌదీ అరేబియాలో ఏమో అంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకి అగైనెస్ట్గా ఉంటాయి, ఈడ వాళ్ళకు ప్లస్ పాజిటివ్గా ఉండే. ఇది ఈ దరిద్రం ఏంది అసలు? హమాస్ నాయకుల ఫోటోలు ప్రదర్శిస్తూ చేసిన ముస్లింలు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్ ఒక ఆయన పాల్గొన్నాడు కదా, ఆయన పేరు బలరాం. అది పరిస్థితి. ఇంకో మినిస్టర్ పినరాయి విజయన్ అనుచరుడు, అతని పేరు ఎంబి రాజేష్. వీళ్ళెవరు ముస్లింలు కూడా కాదు. ముస్లింలు వాళ్ళకు వాళ్ళు మద్దతు ప్రకటించుకున్న అర్థం ఉంది. వీళ్ళు హిందువులు అయ్యుండి, మంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో భాగం అయ్యుండి అక్కడ వెళ్ళి హమాస్ ఉగ్రవాదులను సపోర్ట్ చేస్తుంటే అక్కడ నిలబడి చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళ అండ, రాజకీయ నాయకుల అండ ఉంటేనే ఎప్పుడైనా సరే కింద ఉండే గ్రౌండ్ లెవెల్లో ఉండే మతోన్మాదులు రెచ్చిపోతారు. ఏ మతమైనా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఏ మతమైనా సరే పాలకుడు మనోడైతే కదా రెచ్చిపోతారు. ఇప్పుడు రేవంత్ విషయంలో కూడా అదే జరుగుతుంది. రేవంత్ రెడ్డికి మతోన్మాదం అని నేను చెప్పట్లేదు, ఆయన సెక్యులరే అయి ఉండొచ్చు. కానీ ఈ వివక్ష ఎందుకంటాను నేను? రంజాన్ మంత్లో ఉద్యోగులకి, విద్యార్థులకి అందరికీ టైమింగ్స్ తగ్గించేసి మీరు రోజా చేస్తారు కాబట్టి మీకు టైం ఇస్తున్నాము, వెళ్ళండి ప్రార్థనలు చేసుకోండి అంటున్నారు కదా. రంజాన్ నెల రోజులు ఉంటుంది, 30 రోజులు. ఈ నెల రోజుల పాటు ఉపవాసం చేస్తారు. పొద్దున్న తిని రాత్రికి కూడా తింటారు. అంటే నిజమైన ఉపవాసం కాదు, మామూలుగా పొద్దున్న రాత్రి తిని డే అంతా ఉపవాసం ఉంటారు వాళ్ళు. ఉపవాసం ఏదైనా సరే ఉపవాసమే, వాళ్ళ మత విశ్వాసం కాదనట్లేదు. కానీ వాళ్ళ టైమింగ్స్కు తగ్గించి వాళ్ళకు ప్రేయర్స్ చేసుకునే వెసులుబాటు కల్పించడం సెక్యులరిజం ఎందుకు అవుతుంది? మరి నిజంగా అటువంటి అవకాశం ఉంటే దసరా టైంలో నవరాత్రులు వస్తాయి కదా, ఆ టైంలో హిందువులు కొంతమంది ఒక పూట 2 పూటలు తినడం కాదు, మొత్తం 9 రోజులు నీళ్లు, తేనె రసము, నిమ్మకాయ రసము, తేనె నీళ్లు తాగుతూ ఉంటారు. కేవలం పళ్ళు, పాలు మాత్రమే తీసుకుంటారు. అసలు ఒక పూట కూడా గట్టిగా ఆహారం తినరు. మరి 9 రోజులు ఎప్పుడన్నా ప్రభుత్వాలు తగ్గించిన పాపాన పోయినాయా టైమింగ్స్, వర్క్ టైమింగ్స్? హిందూ పండుగలకి ఎప్పుడు కూడా టైమింగ్స్ తగ్గించలేదు. నవరాత్రికి లేదు, శ్రీరామనవమి అయితే వర్కింగ్ డే, జాతీయ సెలవు దినం కూడా కాదు మన దేశంలో. వేరే ఇతర మతాలకు సంబంధించిన పండగల రోజేమో హిందువులు లీవ్కు అంటే పబ్లిక్ హాలిడే ఇస్తే మనం ఇంట్లో కూర్చోవాలి కంపల్సరీ. మన పండగలకు సంబంధించి
శ్రీరామనవమిలో శివరాత్రి ఇట్లాంటివి ఉంటే అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల కంపల్సరీ లీవ్ అని ఏం లేదు. ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదనమాట. లేదంటే హిందువులు తమంత తామే సెలవు తీసుకొని లాస్ ఆఫ్ పే కింద వాడుకోవాలి. ఇటువంటి వివక్ష ఎందుకు జరుగుతుంది? నవరాత్రికి ఉద్యోగులకి టైమింగ్స్ తగ్గించారు, గవర్నమెంట్ ఉద్యోగులకి, విద్యార్థులకి. కానీ రంజాన్కి, క్రిస్మస్కి రకరకాల రూల్స్, రకరకాల బహుమతులు, తోఫాలు, క్రిస్మస్ గిఫ్టులు ఇవన్నీ గుర్తొస్తాయి కదా. అసలు ఇది ఎక్కడ మొదలైంది? మనకి హజ్ యాత్రకి సబ్సిడీ ఇవ్వడం దగ్గర నుంచి మొదలైంది. హజ్కి, జెరూసలేంకి అన్నిటికీ ఇచ్చింది. ఇప్పుడు కుంభమేళకు ₹1 ఇస్తుందా? మోడీ సర్కార్ ఇస్తలేదు, రేవంత్ సర్కార్ ఇస్తలేదు. ఎందుకు అంటే పైగా ఇంకోటి ఏంటంటే విమాన ఛార్జీలు, రైలు ఛార్జీలు, బస్ ఛార్జీలు పెరుగుతాయి పండుగలు వస్తే. దసరా వస్తే పండుగలు వస్తాయి, రంజాన్ వస్తే ధరలు తగ్గుతాయి, దసరా వస్తే ధరలు పెరుగుతాయి. ఈ వివక్ష ఎందుకు అని అడిగితే మీరు మతోన్మాదులు, హిందుత్వవాదులు, బత్తాయిలు, పుచ్చకాయలు అని చెప్తారు. నేనేమంటానంటే ఆరోపణ చేస్తున్న వాడిని వ్యతిరేకించడం కాదు, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటో చూసుకోవాలి. కాంగ్రెస్కి అధికారం వచ్చింది, ఇది చేతులారా తీసుకెళ్ళి బీజేపీ చేతిలో పెట్టాలనుకుంటే తెలంగాణలో ఇటువంటి నిర్ణయాలే తీసుకోవచ్చు. ఈ నిర్ణయాల వల్ల ముస్లింలు ఏదో ఓట్లు వేసేస్తారు అనుకుంటే పొరపాటు. వాళ్ళు అట్లా వేసేదంటే మన కేసీఆర్ కూడా వేసేవాళ్ళు కదా. కేసీఆర్ ఎంత అపీస్మెంట్కి పాల్గొన్నారు. ఆయన 10 ఏళ్ల కాలంలో ఓవైసీతోని ఫుల్ చెట్టాపట్టాలు వేసుకొని తిరిగింది. ఓవైసీ బుల్లెట్ వేసుకొని కేసీఆర్ని కలవడానికి కూడా వచ్చిండు, కారు లేకుండా ఒట్టి బుల్లెట్ మీద వచ్చేసింది. ఇటువంటి ఫ్రెండ్షిప్, డ్రామాలు అవన్నీ అయిపోయిన తర్వాత కేసీఆర్ని ఓడించిండు. ఈసారి కాంగ్రెస్కి ఇచ్చిండు అధికారం. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే అనుకుంది, ఢిల్లీలో ముస్లింలంతా మాకే ఓటేస్తారు అనుకుంది. సో ఎక్కడైనా సరే అపీస్మెంట్ అనేది కొంతవరకే పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రంజాన్ టైంలో తీసుకున్నారు కదా, ఇప్పుడు ఈ నిర్ణయాలు వెనక్కి తీసుకొని వాళ్ళకి కూడా నార్మల్గా రమ్మని చెప్తే బాగుంటుంది. ఎందుకు అంటే సౌదీ అరేబియా తీసుకుందాం. సౌదీ అరేబియాలో ఇస్లాం పుట్టింది. ఇస్లాం పుట్టిన సౌదీ అరేబియాలో ప్రస్తుతం ఆ దేశ యువరాజు ప్రిన్స్ సల్మాన్, మొహమ్మద్ బిన్ సల్మాన్ ఎవరైతే ఉన్నారో ఆయన అనేక రూల్స్ పెట్టారు. అందులో ఏంటి తెలుసా, పిల్లల్ని తీసుకొని మసీదులకు రాకండి అని కూడా పెద్దవాళ్ళకి చెప్తున్నారు. అట్లనే మసీదుల మీద లౌడ్ స్పీకర్లు ఉండవు. ప్రధానమైన 2 మక్కా మదీనాల మెయిన్ చర్చ్ మసీదులు తప్ప ఇంకెక్కడి నుంచి కూడా లౌడ్ స్పీకర్లలో పెద్దగా అరవడానికి వీల్లేదు. రెండోది లైవ్ ఇవ్వడానికి కూడా వీల్లేదు. సో ఫేస్బుక్లో, యూట్యూబ్లో, టీవీల్లో ఎక్కడ లైవ్ ఇవ్వద్దు. ఈ విధంగా చాలా రూల్స్ పెట్టింది అనమాట. అట్లనే పెద్ద గంటలు ఖురాన్ చదువుకుంటూ కూర్చుంటామంటే కూడా కుదరదని చెప్పేసిండు మొహమ్మద్ బిన్ సల్మాన్. సౌదీ అరేబియాలో చాలా సింపుల్గా కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేసి వెళ్ళిపోవాలని చెప్పి. అట్లీస్ట్ రంజాన్ కాలంలో దాన ధర్మాలు చేస్తుంటారు కదా ముస్లింలు. మసీదుల్లో, సౌదీ అరేబియాలో ఉన్న మసీదులు విరాళాలు తీసుకొని, ఉపవాసం ముగించిన తర్వాత భోజనాలు పెడతారు కదా, ఆ ఉపవాసం విరమించడానికి పెట్టే భోజనాల కోసం అని విరాళాలు కూడా మసీదులు తీసుకోవద్దని రూల్ తీసుకొచ్చిండు మొహమ్మద్ బిన్ సల్మాన్. ఎందుకు అంటే ప్రజా జీవితంలోంచి మతాన్ని దూరం చేయాలనేది ఆయన ఉద్దేశం. అటువంటివన్నీ ఇక్కడ చేయమని కాదు నేను చెప్పేది. అట్లీస్ట్ ముస్లింలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. సో మతం వేరు, ప్రభుత్వం వేరు, పాలన వేరు అన్నప్పుడు పని కట్టుకొని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు పని గంటలు తగ్గించాల్సిన అవసరం ఏముంది? సరే ఈసారి ఇప్పుడు ఇట్లానే కంటిన్యూ చేస్తారు అనుకుందాం కదా. మరి నెక్స్ట్ దసరా కానీ లేకపోతే ఇంకేదైనా హిందూ పండుగలు వచ్చినప్పుడు హిందువులకు కూడా ఇటువంటి సౌలభ్యము, సౌకర్యాలు ఇస్తారా, వెసులుబాటు ఇస్తారా, చెక్ చేయాలి. అట్లా ఇచ్చిన దాఖలాలు అయితే మనకి ఎక్కడ కనిపించలేదు. నో మోర్ డిస్కషన్స్ ఇక్కడ ఇవ్వరు. ఇంకా కావాలంటే పండగ రోజు వీళ్ళే ఆలయాలపైన దాడి చెప్తారు కావాలని. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పాలనలో ఎట్లుంటుందంటే అక్కడ ఒక పెద్ద హిందూ దేవాలయం ఉంది. దానికి ప్రభుత్వం తరఫున బోర్డు ఏర్పాటు చేసిండు. అంటే ఇప్పుడు టీటీడీ బోర్డు లాంటిది ఏర్పాటు చేశారు. అక్కడ హిందూ దేవాలయాన్ని మొత్తం మేనేజ్ చేయడానికి ఒక ముస్లిం నాయకుడిని పెట్టింది మమతా బెనర్జీ ఇన్ఛార్జిగా. అంత గొప్ప సెక్యులరిజం ఉంటుంది. అట్లనే కుంభమేళ అది మన అఖిలేష్ యాదవ్ ఉన్నప్పుడు కూడా వచ్చింది ఇంతకుముందు ఒకసారి 2013 ఆ ప్రాంతంలో. అప్పుడు ఆజం ఖాన్ ఇన్ఛార్జిగా పెట్టిండు. అఖిలేష్ యాదవ్ కుంభమేళ ఏర్పాట్లు చూసుకోమని ఆజం ఖాన్ని పెట్టిండు. సమాజ్వాదీ పార్టీలో ఇంకెవ్వరు దొరకలేదా హిందువులు? వీళ్ళు ఇట్లాంటి వివక్ష హిందువుల మీద చూపిస్తారు. కానీ ఎవరైనా తిరిగి ప్రశ్నిస్తే మీరు మతోన్మాదులు, హిందుత్వవాదులు, అది ఇది అని చెప్పేసి ప్రతిదాడి చేయడం మొదలు పెడతారు. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హిందువులు అర్థం చేసుకోవాలి ఈ పార్టీలు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాయి. వాళ్ళకు ఓట్లు కావాలి. మైనారిటీలు అందరూ గంపగుత్తగా ఒకటే దగ్గర ఓట్లు వేస్తున్నారు. హిందువులు విడిపోతున్నారు, కులాల వారీగా, ఉచిత పథకాల వారీగా విడిపోతున్నారు. ఈ విడిపోయి ఓట్లు వేసినంత కాలం ఏంటంటే వీళ్ళు ఇట్లనే నడిపిస్తుంటారు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలోనే ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి యోగి వచ్చింది. యోగి ఉన్నారు కాబట్టి ఈరోజు కుంభమేళాలో
7,000 కోట్లు ఖర్చు పెట్టి 50 కోట్ల మంది 50 జనాలు కోట్ల రావడం మందికి జరిగింది. దర్శనాలు చేపించింది. అక్కడ ఇక్కడ విషాదాలు జరుగుతున్నాయి, అవి కూడా జరగకపోతే బాగుండేది. అవి ప్రభుత్వ వైఫల్యాలే అనుకుందాం. అయినా సరే ఆయన తనకు వీలైనంత చేస్తున్నారు యోగి. 7,000 కోట్లు పెడితే 1,00,000 కోట్ల వ్యాపారం జరిగింది. మళ్ళీ అక్కడ కూడా ఇక్కడ రంజాన్కి కొంచెం కొన్ని నిధులు ఇవ్వగానే మీకు తప్పు వచ్చింది, కుంభమేళాలో పెట్టొచ్చా అంటున్నారు. కుంభమేళాలో ప్రభుత్వం ఏం పుణ్యానికి పెట్టట్లేదు. కుంభమేళాలో 7,000 కోట్లు పెడితే 1,00,000 కోట్లు తిరిగి వచ్చింది. సో అక్కడ ప్రభుత్వ ఖజానాకు ఉపయోగపడింది. ప్రభుత్వం ఏం ఫ్రీగా పెట్టట్లేదు. కాబట్టి ఇక్కడ లాభ నష్టాలు బేరీ చేసుకోవడము అన్నీ చేసిన తర్వాత కూడా హిందువులు మెజారిటీ అయ్యుండి కూడా వివక్షకు గురవుతున్నారు అనేది నిజం. ముఖ్యంగా బీజేపీ కాకుండా వేరే పార్టీలు ఉంటే ఇక మరీ దారుణంగా ఉంటుంది పరిస్థితి. అందులో కాంగ్రెస్ ఉంటేనైతే కక్ష కట్టినట్టుగా పగ తీర్చుకోవడానికే రకరకాల చర్యలు చేస్తుంటారు. అది కర్ణాటక అయినా సరే, కర్ణాటకలో కాషాయ జెండా ఎగరేసుకోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. అట్లనే రామాలయానికి శిల్పం చెక్కడానికి ఒక రైతు పొలంలో రాయి దొరికింది. ఆ రైతు పొలంలో దొరికిన రాయిని అతను ఫ్రీగానే ఇచ్చాడు, అయోధ్య రామాలయం కోసం కదా అని. అతని మీద కేసు పెట్టింది సిద్ధరామయ్య ప్రభుత్వం. ఎందుకు మీకు అంత కక్ష? అయోధ్య రామాలయానికి శిలను ఒక రైతు ఇస్తే ఆ రైతుని మీరు ఇబ్బంది పెట్టడంలో ఏం చెప్పదలుచుకుంది కాంగ్రెస్? అట్లా కుంభమేళా జరిగితే కూడా కుంభమేళా గురించి మల్లికార్జున ఖర్గే ఏమంటారు, అక్కడ పోయి మునిగితే పుణ్యం రాదు అంటాడు. నమాజ్ గురించో, క్రిస్మస్ ప్రేయర్ల గురించో, హజ్ యాత్ర గురించో, జెరూసలేం యాత్ర గురించో ఆయన అట్లా మాట్లాడతారా? మాట్లాడాడు. అంటే హిందువులని ఏం తిట్టినా పర్లేదు. చివరికి మమతా బెనర్జీ కూడా కుంభమేళా గురించి ఏమంటుంది, అది మహాకుంభమేళా కాదు, మృత్యు కుంభమేళా, మృత్యుమేళా అని చెప్తుంది. అంటే హిందువుల్ని అవమానించడం, హిందువుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడడం. జయా బచ్చన్ అమితాబ్ బచ్చన్ భార్య అని గౌరవించడమే తప్ప ఆమె నోరు తెరిస్తే కంపే. మళ్ళీ ఆమె ఏమంటుంది, తన నోరులో కంపు పెట్టుకొని అక్కడ గంగానది మొత్తం కంపు కొడుతుంది, వాసన ఉంది, మలమూత్రాలు శవాళ్ళు కూడా పడేస్తున్నారు దాంట్లో అని ఆరోపణలు చేశారు. ఇంతవరకు జయా బచ్చన్ అక్కడికి వెళ్ళిందా? పోలేదు. అసలు అక్కడ పోలేదు, చూడలేదు, కానీ చెప్తుందా. ఈ విధంగా హిందువుల పట్ల చులకన భావం, వివక్ష అనేది ఉంది. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అంటే ఎన్నికలు వచ్చినప్పుడే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇంకొకటి అన్న, మన అంటే ఇవన్నీ ఈ పనికిమాలిన పార్టీలో చేసే పనులు ఒకవైపు, ఆంధ్ర మాత్రం కొద్దిగా మార్పు చెందిందనే అనుకోవాలి. ఎందుకంటే మన రీసెంట్గా లోకేష్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి కుంభమేళాలో స్నానం చేసి, అంటే మహాకుంభమేళాన్ని దర్శించుకోవడం జరిగింది. అండ్ నిన్న ఈ మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడం కానీ, అక్కడ స్నానం చేసి పుణ్యాన్ని కట్టుకోవడం జరిగింది. సో అన్నీ కొన్ని రాజకీయ పార్టీలు మన సౌత్లో ఎత్తుకుంటే అన్ని రాజకీయ పార్టీలతో పోల్చుకుంటే ఏపీ కొద్దిగా బెటర్గా అనిపిస్తుంది. దాని గురించి మీరేమన్నారు? అంటే ఇప్పుడు మొత్తం కర్ణాటక, సౌత్ ఇండియాలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ ఎక్కడ బీజేపీ లేదు. తెలంగాణలో కూడా బీజేపీ లేదు. ఉన్నది ఏపీలో మాత్రమే. అది కూడా పొత్తులో భాగంగా మూడు పార్టీలు ఒక పార్టీగా బీజేపీ ఉంది. బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి పెద్ద మొహమాట పడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఏపీ రాజకీయాలు చూసుకుంటే టీడీపీ మొదటి నుంచి కూడా ఎన్డీఏలో భాగంగా ఉంటుంది కదా. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు నిర్ణయాల వల్ల బయటికి రావడము, ఎన్డీఏ నుంచి లోపలికి వెళ్ళడము, రాజకీయ విమర్శలు ఇవన్నీ జరిగినప్పటికీ కూడా టీడీపీ ప్రస్థానంలో ఎక్కువ కాలం ఎన్డీఏతో కలిసి ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే 2013లో పార్టీ పెట్టినప్పుడు మోడీ పక్కనే ఉన్నారు. మధ్యలో కమ్యూనిస్టులు మొత్తం అక్కడంతా తిరిగినప్పటికి కూడా మళ్ళీ మొన్న ఎన్నికలప్పటికైతే ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడికి వచ్చేసారు. పవన్ కళ్యాణ్ వచ్చి మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురు కలిసి వేదిక మీద కనిపించడంతో చారిత్రక 160 సీట్లు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు రాజకీయంగా పవన్ కళ్యాణ్కి కానీ లోకేష్కి కానీ కుంభమేళాకి వెళ్ళి స్నానం చేయడంలో పెద్ద సమస్యలు లేవు. అంటే ఏపీలో ఉన్న ముస్లిం ఓటర్లు ఏమన్నా ఫీల్ అవుతారేమో అనుకున్న రోజు వాళ్ళు కూడా వెళ్ళకపోవచ్చు. అయితే లోకేష్ వ్యక్తిగతంగా లోకేష్ కానీ, బ్రాహ్మణి కానీ, వాళ్ళ అబ్బాయి కానీ వెళ్ళి స్నానం చేయడము మనం హర్షించదగ్గదే, స్వాగతించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కుంభమేళాలో స్నానం చేయడం కంటే ముందు నుంచి కూడా తన ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టుకోవడం నుంచి మొదలుపెట్టి ఈ మధ్య సౌత్ ఇండియాలో మొత్తము వాళ్ళ అబ్బాయికి అకీరాతో కలిసి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి పూజలు చేయించారు కదా. అట్లనే సనాతన ధర్మానికి ఒక బోర్డు ఉండాలని చెప్పారు. తిరుపతి లడ్డు విషయంలో చాలా పెద్ద గొడవ చేయడం జరిగింది. మోడీకి కూడా బాగా దగ్గరయ్యే పనులు కానీ, మాటలు కానీ అవన్నీ ఆయన చేస్తున్నారు. అంటే హిందుత్వ ఇమేజ్ తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ సిగ్గుపడట్లేదు, మొహమాటపడట్లేదు. సెక్యులర్ ముసుగేసుకోవాలని ట్రై చేయట్లేదు.
ఆయన హిందుత్వవాదిగా తనను తాను ప్రకటించుకోకపోవచ్చు, కానీ ఎక్కడా కూడా ముస్లిం ఓటర్లు క్రిస్టియన్ ఓటర్లు పోతారేమో అనే భయం అయితే కనిపించట్లేదు. అటువంటి మొహమాటాలు లేకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళకున్నా కూడా లోకేష్ వెళ్ళి పుణ్యస్నానం చేసి వచ్చారు. అట్లనే మన పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళి త్రివేణి సంగమంలో మునిగొచ్చారు. జగన్ వైపు నుంచి అటువంటి చర్యలు ఏం కనిపించట్లేదు. గోదావరి పుష్కరాలు అప్పుడు పీఠ ప్రదానం కూడా చేశారు కదా వైఎస్ రాజశేఖర రెడ్డికి. ఈసారి కూడా ఆయన వెళ్తే బాగుండే, అది హిందువులకు మంచి సంకేతం ఇచ్చినట్టు అయ్యేది. కానీ ఎందుకో కానీ ఆయన వెళ్ళలేదు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పెద్దగా పట్టింపు లేదా ఏంటో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మొన్న డిసెంబర్లో క్రిస్మస్ ఒక ఫెస్టివల్ దీంట్లో పాల్గొన్నట్టుగా కుంభమేళకు కూడా వెళ్ళి పాల్గొంటే బాగుండేది. అటువంటివి చాలామంది రాజకీయ నాయకులు లెక్కలు వేసుకుంటారు. రేవంత్ రెడ్డి కూడా ఇంతవరకు వెళ్ళలేదు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఎవరు వెళ్ళినట్టు నాకైతే కనిపించలేదు. వాళ్ళ రాహుల్ గాంధీనే ఇంకా వెళ్ళి స్నానం చేయాలా వద్దా అన్న సంశయంలో మొన్నటి వరకు ఉన్నారు. ఫస్ట్ వెళ్ళొద్దు అనుకున్నారు, తర్వాత మల్లికార్జున ఖర్గే అక్కడ వెళ్తే పుణ్యం రాదు పాపం రాదు పోదు అని అన్నాడు. ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ వెళ్తే ఎట్లా, వెళ్ళకుంటే ఎట్లా, ఇవన్నీ లెక్కలు వేసుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా మిగతా పార్టీల వాళ్ళందరూ వెనక ముందు అవుతుంటే బీజేపీ నాయకులు ఎట్లాగో వెళ్తారు, మునుగుతారు. ఎందుకంటే వాళ్ళ కోర్ ఓటు బ్యాంకే హిందూ ఓటు బ్యాంక్ కాబట్టి వాళ్ళకు భయం కానీ మొహమాటం కానీ అవసరం లేదు, సెక్యులర్ ముసుగేసుకోవాల్సిన పని లేదు. కానీ పవన్ కళ్యాణ్కి అన్ని వర్గాల్లో ఓటర్లు ఉంటారు. ముఖ్యంగా యూత్ తీసుకుంటే ముస్లిం యూత్ కూడా ఆయన అభిమానులు ఉంటారు కదా. కానీ ఆయన ఎక్కడ కూడా ఓట్ల కోసము తన హిందూ ఐడెంటిటీని కోల్పోవాలని చూడట్లేదు. భుజం మీద జంధ్యంతో వెళ్ళి వాళ్ళ రష్యన్ వైఫ్ ఉన్నారు కదా, ఆమె బై బర్త్ రష్యన్, ఆమెతో సహా ఈ వెళ్ళి వాళ్ళ వారసుడు అకీరాతో కలిసి వెళ్ళి స్నానం చేసి మీడియా ముందు ఏదో రహస్యంగా దొంగచాటుకు కాకుండా సగర్వంగా చేస్తే, ఆ విధంగా అనాపాలజెటిక్ హిందూగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా ఉంటే నిజానికి నిజమైన ముస్లిం ఓటర్లు కూడా ఏం పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన పని వల్ల ఏపీలో ఉన్న ముస్లింలు కోపగించుకుంటారనో చిన్నబుచ్చుకుంటారనో నాకైతే అనిపించట్లేదు. వాళ్ళకు మనసులో ఏమన్నా కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అది వాళ్ళకి నష్టం చేసే పని అయితే కాదు కదా. కాబట్టి నష్టం చేయనప్పుడు ఈయన ఎక్కడ వెళ్ళి స్నానం చేస్తే వాళ్ళకేమొచ్చింది, ఇది మిగతా నాయకులు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. బీఆర్ఎస్ నుంచి కూడా కుంభమేళకి వెళ్ళిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. సో వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు హిందువుల పట్ల ఎంత వివక్ష చూపిస్తే ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా తమకు అవకాశం వచ్చినప్పుడు ఎవరు కోటేయాలో వాళ్ళకి ఇస్తారు. లక్కీకి ఇప్పటివరకు బీజేపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సొంతంగా అధికారంలోకి రాకపోవచ్చు, కానీ ఎప్పటికీ రాదని గ్యారంటీ లేదు. మీరు ఇట్లనే హిందువుల్ని వివక్షతో చూస్తే ఏదో ఒక రోజు బీజేపీకి మీరే అధికారం ఇచ్చినట్టు. సో విన్నారు కదా, నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరికింది. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇష్యూస్ నుంచి ఇంట్లో దొంగల వరకు మొత్తం చర్చించబడడం జరిగింది. సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మన రిఫ్లెక్షన్ న్యూస్లో ప్రతిరోజు వస్తుంటాయి. సో మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే అంటే మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ఇటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ రిఫ్లెక్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఛానల్లో మీకు అంటే కోరినంత ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఖచ్చితంగా, అది 100%. అండ్ సపోర్ట్ రిఫ్లెక్షన్, ఎందుకంటే అమోఘన్న అంటే వితౌట్ మానిటైజేషన్ ఛానల్ను నడుపుతున్నాడు, ఇన్ని ఛానల్స్ నడుపుతున్నాడు. సో సపోర్ట్ రిఫ్లెక్షన్ అండ్ జై హింద్. జై హింద్.